ఉప్మా. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. బ్రెడ్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, క్యారెట్ ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి గిరి గారు, వీఆర్ రెడీ. స్టవ్ ఆన్ చేసాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ వేడాక పోపు దినుసులు వేసుకుందాం. సో మీరు వంట ఎలాగ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా లేకపోతే తర్వాత యాజ్ యూ గ్రో అప్? పెళ్ళి అవ్వకముందు బాగా చేశాను, పెళ్ళి అయ్యాక తగ్గిపోయింది. ఆవిడ వచ్చారు కదా. అవును, అంతేనా? అది కూడా నేను చేస్తే తనకేం పని ఉండదు కదా. ఓ, ఎంత ఉదార్త హృదయం అండి అసలు మీది. వాళ్ళకి పని ఉండదని పని చెప్పారా? బాబా, అంటే ఇప్పుడు పని లేదని ఏం లేదు, ఫోన్ వచ్చాక పిల్లలు బిజీ అయిపోయారు అందరు. ఫోన్ వచ్చాక బిజీ అయ్యారా? మీరు పిల్లలు ఇచ్చినందుకు కదా? అబ్బే, పిల్లల్ని నేను చూసుకుంటా కదా మేడం, తన ఫోన్ చూసుకుంటాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చిమిర్చి, ఓకే, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా ఉల్లిపాయలు వేగాక టమాటా వేసుకున్నాం. సో మీరు చార్టెడ్ అకౌంటెంట్ అండి లేకపోతే? లేదు మేడం, తప్పకుండా కాదు, బీకామ్ చేశాను. సో దాంతో అకౌంట్ చేశాను, టాక్సింగ్ అవన్నీ. ఓకే, సో ఐ థింక్ టాక్సేషన్ టైంలో మార్చ్ ఆ టైంలో ఎక్కువ ఉంటుందేమో బిజినెస్. మార్చ్లో ఏముండదు మేడం, మార్చ్లో అంటే ఓన్లీ ఇయర్ ఎండింగ్ అకౌంట్ చూసుకుంటాము. మళ్ళీ జూన్ నుంచి బిజీగా ఉంటుంది. జూన్ నుంచి ఇప్పుడు ఎవ్రీ 3 months కి చేస్తున్నారేమో కదా? లేదు మేడం, అది పెద్ద ఫర్మ్స్కి. పెద్ద ఫర్మ్ ఏం కదా, ఓకే, చిన్నవే చూస్తుంటాం. చిన్న టమాటా ముక్కలు, నా కోరిక ఉండేదండి మా హస్బెండ్ వంట చేసేటప్పుడు చూద్దామని. ఎప్పుడు చూడలేదు మీరు? ఎప్పుడు చేయలేదు. ఇంటికి వెళ్తే కదా ఆయన చేస్తారు. అదే, కొన్ని క్యారెట్స్ ఇద్దాం. ఆయన వంట చేస్తుంటే చూడలేదు కదా? చూడలేదండి, అందుకే ఈటీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు. ఇలా మళ్ళీ వస్తూ ఉండండి, మళ్ళీ వంట చేయడం చూడొచ్చు. సో ఒకసారి ఆవిడ ఉన్నప్పుడు కూడా మీరు చేసి పెట్టచ్చు కదండి. ఇది 8 వంట సరదాగా చేయబుద్ది కాదు మేడం. ఎందుకలా? సరదాగా బాగుంటుంది కదా. తనేదో వంక పెడితే ఇంకా దాన్ని ముట్టుకోబుద్ది కాదు. ఓ, వంక పెడతారనా? ఫస్ట్ ఇప్పుడు చెప్పేశారు కదా వంక పెట్టండి. అంతే. కొద్దిగా పసుపు, కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా కారం. ఓకే, కొద్దిగా ఉప్పు, సో ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను మేడం. ఓకే, సో మీరు హాలిడేస్లో ఎక్కడికైనా వెళ్ళడం లేకపోతే సినిమా ఎంటర్టైన్మెంట్? సినిమాకి వెళ్తుంటామండి. పిల్లలకి జూ పార్క్ రీసెంట్గా వెళ్ళాము. జూ పార్క్. ఓకే, జూ పార్క్, గండిపేట. అవుట్ ఆఫ్ స్టేషన్ తక్కువ మేడం, మా చిన్న అబ్బాయి బాగా చాలా విసిగిస్తాడు అసలు, వానితోటి అసలు వెళ్ళాలనిపించదు. అవునా? అల్లరి బాగా మేడం, కనిపించిందన్నా కొనాలంటాడు. అది కొనిస్తే ఇంకో వేరే దానికోసం వెతుక్కుంటాడు. బ్రెడ్ వేసుకున్నాం. సో ఇది చూడగానే ఎవరు ఒప్పించారు? మీరేనా? నేనే ఒప్పించాను. అసలు రాను అన్నాడు, నేను నా కోసం రండి అని రిక్వెస్ట్ చేసి ఒప్పించాను. ఎప్పుడు టీవీలో చూస్తాం వీళ్ళందరినీ, రియల్ గా చూద్దామని వచ్చి. అచ్చా, రియల్ గా చూద్దామని వచ్చారు. చూసారా అండి, ఇది మా సెట్. ఎంత అందంగా ఉంది కదా. అవునండి, బాగుంది కదా. ఇంతమంది పని చేస్తాం కలిసి, ఇన్ని కెమెరాలు ఉంటాయి. ఆఫ్ చేసుకుందాం మేడం. ఆ బౌల్లో డిష్ అవుట్ చేసుకుందాం అండి. సో రకరకాల డిషెస్ చూసినా ఇంట్లో చేయనని మీరు కంప్లైంట్ చేస్తున్నారు మీ మీద. చేస్తాను, బట్ కొన్ని చేస్తాను. మా అమ్మకి వంటల ప్రోగ్రామ్ చాలా ఇష్టం అండి. చూస్తుంటే చేస్తుంటది కూడా. వాళ్ళ అమ్మ ఎక్కువ చేస్తుంది తనకంటే. నాకంటే మా అమ్మనే చాలా ఎక్కువ చేస్తుంది. ఓకే, బ్రెడ్ ఉప్మా రెడీ అయింది, టేస్ట్ చేసి తప్పకుండా చెప్తాను గిరి గారు. చూసారా అండి, బ్రెడ్ ఉప్మా రెడీ. మరి దీని తయారీ విధానం మరోసారి చూద్దామా? బ్రెడ్ ఉప్మా తయారీ విధానం:
ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడకపెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పసుపు, కారం వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే బ్రెడ్ ఉప్మా సర్వ్ చేయడానికి రెడీ.